ఎనిమిది గంటల చివరి బస్. మామిడి పండు. సార్ మేము మాకన్పురాకి వెళ్ళాలి. మాకు ఇక్కడ ట్యాక్సీ ఎక్కడ దొరుకుతుంది? ఇలా చూడండి సార్, ఇదొక చిన్న స్టేషన్. అలాగే ఇక్కడ నేను స్టేషన్ మాస్టర్ ని. టికెట్ ఇస్తాను. కానీ టికెట్ బుకింగ్ కౌంటర్ లో ఉన్న క్లర్క్ ఇస్తారు కదా అంకుల్. ఇక్కడ బుకింగ్ క్లర్క్ ని నేనే, అలాగే టికెట్ ఇచ్చేది కూడా నేనే, గార్డు పని కూడా నేనే చేస్తాను. అంతేకాదు స్టేషన్ లో ఉండే చెత్త క్లీన్ చేస్తాను. అలాగే ప్యాసింజర్లందరికీ నేనే అడ్రస్ చెప్తాను. టికెట్ ఇచ్చి. సార్ చెప్పండి సార్, ట్యాక్సీ ఎక్కడ దొరుకుతుందో? కానీ అదొక పెద్ద కథ సార్. నేను మీకు ఇప్పుడు మొత్తం కథంతా చెప్తాను. టికెట్ ఇచ్చి. అంకుల్ మాకు ఇప్పుడు కథ వినే అంత సమయం లేదు. వెంటనే మేము వెళ్ళడానికి టాక్సీ ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. టాక్సీ కోసం దిగులు పడాల్సిన అవసరం లేదు. అవసరమైన విషయం ఏంటంటే ఒక్క వ్యక్తి చేత అన్ని పనులు చేయిస్తున్నారు టికెట్ ఇచ్చి. కానీ శాలరీ మాత్రం ఒక్క పనికే ఇస్తున్నారు. ఇది ఎంత దారుణం, ఇది ఎంత దారుణం. టికెట్ ఇచ్చి. ఇంత మారుమూల ప్రాంతంలో ఉండే స్టేషన్ లో ఇంత గొప్ప వ్యక్తి ఎవరు దొరుకుతారు చెప్పండి. అవును, పదండి వెళ్ళిపోదాం. వాళ్ళు తెలుసుకోవాలి. టికెట్ ఇచ్చి. చెప్పేది వినండి. అరే ఆగండి, వెళ్ళిపోకండి. నా కలవండి. అరే మొదలు నన్నెందుకు పట్టుకుందాం? టికెట్ ఇచ్చి వాళ్ళని పట్టుకో, మారిపోతున్నాను. మాకపురంలో టాక్సీలు గీక్సీలు ఏమీ దొరకవు. కేవలం ఒకే ఒక బస్సు మాత్రం వస్తుంది. కొండపైనున్న బస్ స్టాండ్ నుంచి. టికెట్ ఇచ్చి. అందువల్ల నేను తెలియని వాళ్ళతో మాట్లాడను. నువ్వే చెప్పు, తెలియని వాళ్ళతో మాట్లాడడం ప్రయోజనం లేదు. ఎవరు నేనేంటి? సార్ ఈ బస్ కండక్టర్ ఎక్కడ? మాకు 2 ఫుల్ టికెట్స్ అలాగే ఒక హాఫ్ టికెట్ కావాలి. కండక్టర్ నేనే. చెప్పండి, సమోసాలు తింటారా? చాలా వేడి వేడి సమోసాలు. ముందు టికెట్స్ ఇవ్వండి. అమ్మా చెప్పండి చెప్పండి, ఏ టికెట్ కావాలి? ఫస్ట్ క్లాస్ టికెట్ కావాలా, సెకండ్ క్లాస్ టికెట్ కావాలా? బస్ లో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ కూడా ఉన్నాయా? అవును మేడం, బస్సు లోపల కూర్చుంటే ఫస్ట్ క్లాస్ టికెట్, అదే బస్సు పైన కూర్చుంటే సెకండ్ క్లాస్ టికెట్. సరే అయితే మాకు ఫస్ట్ క్లాస్ ఇవ్వండి. ఇదిగోండి. అది సరే అంకుల్, ఈ బస్సు ఎప్పుడు బయలుదేరుతుంది? ఒక ప్లేట్ పకోడా 10 రూపాయలు. బస్సు రాత్రి 8 గంటలకి బయలుదేరుతుంది. ఏంటి 8 గంటలుగా? అంటే ఇంకా 4 గంటలు ఉంది. ఎద్దనెవరండి బాబు? ఏంటి మీరు అలా అడిగారు? ఇతనే బస్సు డ్రైవర్. అరే అలా నమ్మకండి సార్, ఒక్కసారి వీటిని తిని చూడండి. గ్రామంలో చేసిన తాజా తాజా పకోడా చాలా వేడి వేడిగా ఉంది. ఒక్కసారి కనుక తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. సరే, సమోసా పకోడీ 2 కలిపి 2 ప్లేట్లు ఇవ్వండి. సార్ తీసుకోండి. వావ్, అద్భుతం! ఇవి నిజంగా చాలా రుచికరంగా ఉన్నాయి. అంకుల్ నాకు ఇంకొక ప్లేట్ ఇవ్వండి. అలాగే తీసుకో బాబు. అయ్యమ్మా, ఏం జరుగుతుంది? తను చిన్నపిల్లనా లేకపోతే మెజిషియనా?
ఎవరు వాళ్ళు? సైలెన్స్! ఎవరు కూర్చున్న చోటు నుంచి కదలకూడదు. ఎక్కడికి వెళ్తున్నా ఆకాష్ కొంచెం సరే, మీరందరూ వెంటనే 10 రూపాయలు తీసుకోండి. అసలు వీళ్ళు ఏం దొంగలు, కేవలం 10 రూపాయలు అడుగుతున్నారు. ఇవ్వండి ఇవ్వండి, త్వరగా ఇవ్వండి. మాటన్ పోరాకి 4 టికెట్లు ఇవ్వండి. అంకుష్, వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ బొమ్మ తుపాకులు. ఏంటి అంకుల్ అంకుల్ మీ దగ్గర ఉన్నాయని బొమ్మ తుపాకులు కదా? బాబు, నాకన్నా డూప్లికేట్ కదా, నీకెలా తెలుసు? నాకు అన్ని విషయాలు తెలుసు. మీరు నకిలీ దొంగలని కూడా తెలుసు. బాబు అరవకు, దయచేసి ఈ విషయాన్ని ఎవరికి చెప్పకు. ఇప్పటి వరకు మేమంటే మా పేరన్న అందరికీ చాలా భయం. ఇదిగో అడవి నుంచి తీసుకొచ్చాను ఫ్రెష్ అయిన ఫ్రూట్స్, వెంటనే తిను, బాగుంటాయి. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ నక్క గుంపు మనల్ని తినడానికి ఇటే వస్తుంది అనుకుంటాను. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా దాక్కోలేవు. బయటంతా చీకటి, నలువైపులు అడవి. త్వరగా సరిచేయండి అన్నయ్య. అరే త్వరగా చెయ్యి. ఏది ఒకసారి మీ తుపాకీ ఇవ్వండి. అయ్యమ్మా, ఇప్పుడు అసలు ఏమీ చేయలేము. ఇప్పుడు ఈ బస్సుని మనం స్టార్ట్ చేయడం కుదరదు. ఇప్పుడేం చేయాలి? బయట అడవి మృగాలున్నాయి. అరే, ఆ దొంగలు ఎటు వెళ్ళారు? వాళ్ళని గాల్లోకి ఫైర్ చేయమని చెప్పండి, అప్పుడు జంతువులు వెళ్ళిపోతాయి. అవునవును, రండి త్వరగా రండి. అరే మీరేంటి ఇక్కడికి వచ్చి తప్పుకున్నారు? బయటకు వచ్చి ఫైర్ చేయండి, ఆ నక్కల గుంపు ఇటే వస్తుంది. డూప్లికేట్ కన్నులు. అయ్యో, మీరందరూ ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. ఇదేం కదా బాబు? అదంతా వదిలేయండి నాన్న, ముందు బస్సు వెళ్తుంది. అరే బస్సు ఆపండి, ఆపండి. ఇప్పుడు ఏం చేద్దాం బా? ఇప్పుడు మన పరువు ప్రతిష్టలు అన్ని పోయాయి, అలాగే మన మీద ఉన్న భయం కూడా అందరికీ పోయింది. బాస్, భయం సంగతి పక్కన పెట్టండి, బస్సు సంగతి చూడండి. బజరంగి, ఆ నక్కల గుంపు ఇంకా మనల్ని వెంబడిస్తూనే ఉంది. నువ్వు ఏదో ఒకటి చెయ్యి. ఈ నక్కల గుంపుకి తగిన బుద్ధి చెప్పాలి అంకుష్. సరే అయితే పద. బజరంగి, మా కట్టు రావద్దు, నేను ఈ పిల్లాన్ని ఎలాగైనా తినేస్తా. మీరు అసలు నా మాట వినరు కదూ. ఉండండి, మీ కడుపు నిండా భోజనం నేను పెడతాను. ఇప్పుడు ఈ చోట్లో బస్సు బాగా ఇరుక్కుపోయింది. ఈ రాత్రికి మనమందరము ఇక్కడే ఉండి తీరాలి. అవసరం లేదు, రోడ్డు కొంచెం ఇక్కడ స్లోప్ గానే ఉంది. అందరూ కలిసి ఈ బస్సుని కాస్త వెనక్కి నెట్టండి. ఆ తర్వాత ముందుకు నెట్టితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ అబ్బాయి చెప్పేది కూడా నిజమే, ఒకసారి ప్రయత్నించి చూద్దాం.
ఇంకొంచెం గట్టిగా నెట్టండి.